ఆల్ ఇండియా రోబోటిక్స్ అసోసియేషన్ చైర్మన్ నేను. సో మాకు ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి దీని గురించి మిషన్ గురించి మాకు తెలిసిందో, సో హైరా నుంచి మేము వచ్చి ఒక టీం అంతా అసెస్ చేసాము. చేసిన తర్వాత ఇలాంటి లోపల కావాల్సిన రోబోట్స్ ఎక్కడ ఉన్నాయని చూస్తే మాకు అన్వీ రోబోటిక్స్, జాన్యూ టెక్నాలజీస్ ఇంకో 2-3 కంపెనీస్ కలిపినాయి. సో అన్వీ రోబోటిక్స్ వాళ్ళ మెయిన్ ఆధ్వర్యంలో జాన్యూ టెక్నాలజీస్ అండ్ అదర్ స్టార్టప్ సపోర్ట్తో ఈరోజు ఒక 2 రోబోట్స్ లోపలికి వెళ్ళబోతున్నాయండి. సో మొత్తం దీంట్లో 3 ప్రక్రియల్లో ఒకటి కమ్యూనికేషన్ వ్యవస్థ నేను ఆల్రెడీ పెట్టారు. ఈరోజు ఏదైతే ఈ రోబోట్ లోపలికి వెళ్తుందో ఇది ఈరోజు డెబ్రీస్ అంటే ఏదైతే స్లడ్జ్ ఉందో, హార్డ్ స్లడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇది కంప్లీట్లీ వైర్లెస్. సో 2 కిలోమీటర్స్ ముందు నుంచి దీన్ని ఆపరేట్ చేస్తాం సేఫ్ జోన్లో ఉండి. సో డెడ్ జోన్లోకి ఏ మాన్యువల్ వెళ్ళకుండా, ఏ మనిషి వెళ్ళకుండా దాన్ని చేసే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో 3 కూడా బేసికలీ స్లడ్జ్ రిమూవల్ అండి, కాకపోతే సైజెస్లో డిఫరెంట్ ఉంది. లోపల మిషన్ కూడా ఉంది కాబట్టి మిషన్ లోపలికి పంపించాలి అంటే చిన్న సైజ్ వెళ్తుంది, బయట పైన అంతా చేయడానికి ఈ సైజ్ చేస్తుంది. ఇంకా కాంపాక్ట్ సైజ్ ఉంది, ఇంకా చిన్న చిన్న మిషన్స్ లోపల కూడా ఏదైనా ఉండి చూడాల్సి వస్తే అవి వాటిని పంపిస్తాము. అండ్ 3కి కూడా వాక్యూమ్ సక్కర్స్ యాడ్ అయ్యి ఉంటాయి. సో ఈ వాక్యూమ్ సక్కర్స్ మన దగ్గర ఉన్న సూపర్ సక్కర్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్నవి చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి మేము దీనికి తగ్గట్టుగా చిన్నది ఆల్రెడీ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో అది కూడా ఈరోజు వెళ్ళిపోతుంది. సో ఈ వాక్యూమ్ సక్కర్తో మొత్తం తీసుకొని వచ్చి కన్వేర్ బెల్ట్ మీద 100 మీటర్స్ వరకు తీసుకొచ్చి కన్వేర్ బెల్ట్ మీద వేస్తాము. దీంతో పాటు ఒకవేళ దాని పనితీరు కనుక బాగుంది అంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏవైతే లోపల జేసీబీతో పనిచేస్తున్నాయో వాళ్ళకి కూడా ఒక 2 వాక్యూమ్ సక్కర్స్ లోపల పెట్టేస్తాము. సో వాళ్ళు తవ్వింది కూడా డైరెక్ట్గా అది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తవ్వి దాన్ని తీసుకొని వచ్చి 100 మీటర్స్ వరకు దాన్ని తీసుకొచ్చి వేయాల్సి వస్తుంది. సో ఈ 100 మీటర్స్ కూడా వాళ్ళకి సపోర్ట్గా ఇంకొక 2 వాక్యూమ్ సక్కర్స్ లోపల పెట్టేస్తాం. నా పేరు విజయ్, నేను ఎన్వి రోబోటిక్స్ నుంచి. ఐఎమ్ ది హెడ్ ఆఫ్ ఏఐ అండ్ రోబోటిక్స్. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఇట్స్ అ రోబోటిక్ మిషన్ దట్ వర్క్స్ ఆన్ ది ఆటోమేషన్. సో ఎక్కడైతే మనుషులు వెళ్ళలేరో ఇది ఆ మూమెంట్ అండ్ ఆ పాయింట్లోకి వెళ్ళి ఇది డిక్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూస్తే దేర్ ఆర్ సమ్ డెడ్ పాయింట్స్ అని మనకు చెప్పారు కదా. సో ఎక్కడైతే రిస్కీ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో అక్కడ సో వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ మనుషులు వెళ్ళలేని చోట్లో ఇది వెళ్ళి ఇట్ డిగ్స్ అండ్ విత్ ది ఏఐ ఇంటిగ్రేటెడ్ అల్గారిథమ్స్ని బేస్ చేసుకొని ఇట్ విల్ అనలైజ్ చేసుకుంటూ ఇట్ డిగ్ చేస్తూ వాట్ ఎవర్ అక్కడ స్లడ్జ్ ఏదైతే ఉందో ఆ స్లడ్జ్ అంతా అది ఆటోమేషన్ తోటి ఒక సెక్షన్ సూపర్ సక్కర్స్ తోటి ఇట్ విల్ కంప్లీట్లీ ఫ్లషెస్ అవుట్ ఆన్ టు ది కన్వేయర్. సో అదండి. సో ఇదే కాకుండా వీఆర్ గెటింగ్ మల్టిపుల్ బాట్స్ యాజ్ వెల్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సచ్ రోబోట్ వేర్ ఇట్ కెన్ గోస్ without any human intervention and without any man intervention. సో ఎక్కడైతే డెడ్ పాయింట్స్ ఉంటుందో ఆ డెడ్ పాయింట్స్కి వెళ్ళి ఇట్ డిగ్స్ ఇట్ స్లడ్జ్ అండ్ ఇట్ స్ట్రేట్ అవే పుట్స్ ఆన్ టు ది కన్వేయర్ బెల్ట్. సో ఇప్పుడు ఏదైతే కన్వేయర్ బెల్ట్ మీకు కనిపిస్తుంది కదా ఆ కన్వేయర్ బెల్ట్ నుంచి కంప్లీట్ స్లడ్జ్ విల్ గో అవుట్. సో we got this connect through the All India Robotic Association. So Government of Telangana, you got one association called All India Robotic Association. So through that association, we are in line with them. So we have with us Kishan Garu. So he is the chairman for All India Robotic Association.